రాజకీయాల్లో కొంతమంది నాయకుల తీరు భిన్నంగా ఉంటుంది. అందుకే వారు మాట్లాడినా మాట్లాడకపోయినా సెన్సేషన్ అవుతూ ఉంటారు. యాక్టివ్గా ఉన్నా రియాక్టివ్ అయిపోయినా అంతే స్థాయిలో చర్చకు కారణమవుతారు. ఏపీలో ఆ పార్లమెంటు సభ్యుడి వ్యవహారం ఇప్పుడు అలాగే ఉందట. సొంత పార్టీ నాయకులు సైతం ఆయన్ని చూసి తెగ ఆశ్చర్యపోతున్నారట. బాబోయ్, ఈ అతి భరించలేకపోతున్నామని తలపట్టుకున్న వారు సైతం ఆయన ఎక్కడా అని వెతుక్కుంటున్నారట. ఇంతకీ ఆయన ఎవరు, ఏంట కదా? కామైపోయిన కలిశెట్టి, ఆ ప్రమోషన్స్ ఏవి, ఆ హడావిడేది? ఎంపీ గారు ఎందుకిలా మారారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. పొలిటికల్ గా అసలు ఆయన స్టైలే వేరనుకుంటే అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారట. ఎప్పుడు ఏదో హడావిడితో హంగామా క్రియేట్ చేసే ఈ ఫస్ట్ టైం ఎంపీ ఏ చిన్న విషయమైనా వదలకుండా ప్రమోషన్ కోసం వాడేస్తారు. అలాంటి నాయకుడు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు. ఆయన వ్యవహార శైలి చూసి సహచర సభ్యులే ముక్కున వేలేసుకుంటున్నారట. అరేరే, ఈయనలా మనం ఉండలేకపోతున్నామే అనుకున్న వారు కూడా సైతం అసలు ఏమైందంటూ ఆశ్చర్యపోతున్నారట. దీనికి కారణం కలిశెట్టిలో మునుపటి హుషారు కనపడడం లేదు. ఎక్కడున్నారో, ఎప్పుడొస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి సమాచారం ఉండడం లేదట. దీంతో ఆయన ఎందుకిలా సడన్ గా మారిపోయారంటూ జిల్లా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు కలిశెట్టి అప్పలనాయుడు రాజకీయ ప్రయాణమే ఒక వండర్ గా చెప్పాలి. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు ఎదిగిన ఆయన టీడీపీలో చాలా మందికి ఆదర్శం కూడాను. కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నది మొదలు ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న తన డ్రీమ్ కోసం ఎంతో కష్టపడ్డారు కలిశెట్టి. ఎట్టకేలకు అధిష్టానం పెద్దల కంట్లో పడి సడన్ గా విజయనగరం పార్లమెంట్ బరిలో కూటమి అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ అవకాశాన్ని వృధా కానివ్వకుండా విజయం సాధించి తానేంటో నిరూపించుకున్నారు కలిశెట్టి. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విక్టరీ కొట్టి డైరెక్ట్ గా పార్లమెంట్ కు వెళ్లిపోయారు. అలా తన పొలిటికల్ కెరీర్ లో తొలి విజయం అందుకున్న అప్పలనాయుడు అందరిలా కాదు, తాను డిఫరెంట్ అని నిరూపించే ప్రయత్నాన్ని ఢిల్లీలోనూ ఆపలేదు. ఎంపీగా ఎన్నికైన దగ్గర నుంచి తన విలక్షణ వైఖరిని చూపిస్తూ అందరి దృష్టిలో పడేందుకు తాపత్రయపడ్డారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి తన పార్టీ సింబల్ అయిన సైకిల్ మీదే పార్లమెంట్ కు వెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ తర్వాత సభకు ఎప్పుడు వెళ్లినా సైకిల్ మీదే వెళ్తూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదని, దేశ రాజధానిలో వాయు కాలుష్యము తగ్గుతుందని ఒక రకమైన ప్రచారమూ చేశారు. రైతు బిడ్డలా పంచే పైజామా వేసుకుని డిఫరెంట్ గెటప్ లోనూ ఆయన ఆకర్షించారు. ఇటీవలే పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి చెందగా ఆయన సేవలు అలాగే కొనసాగాలంటూ రోజుకో మొక్క నాటుతానని ప్రకటించారు ఈ ఎంపీ. దేశంలో యువత సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని, అందుకోసం సంతానోత్పత్తి పెంచాలని చంద్రబాబు పిలుపునిస్తే అధినేతకు తోడుగా తన వంతు ప్రమోషన్ చేస్తున్నారు కలిశెట్టి. జంట ఎవరైనా మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, మగబిడ్డ పుడితే ఆవు దూడలను ఇచ్చి కావాల్సిన ఆర్థిక భరోసా కల్పిస్తానని ఒక సొంత పథకాన్ని ప్రకటించారు. దానికోసం ఎంపీగా తనను ప్రతి నెల వచ్చే వేతనాన్ని వెచ్చిస్తున్నారు. ఇలా అనేక భిన్నమైన కార్యక్రమాలతో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటుంటారు కలిశెట్టి. అంతేకాదు, పార్లమెంట్ లో అత్యధిక హాజరు గల ఎంపీగాను నిలిచి స్వయంగా ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నారు. దీన్ని బట్టే కలిశెట్టి హంగామా హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్యక్రమం ఏదైనా అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. సోషల్ మీడియా వేదికల్లో ఆయన కార్యక్రమాలను చూసి ఇదెక్కడ తలనొప్పి అనుకున్నవారు లేకపోలేదు. అలాంటి కలిశెట్టి ఇప్పుడు పూర్తిగా కామైపోవడం పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది. అప్పుడేమో ఆయన అతి చేస్తున్నారని చర్చ జరిగితే, ఇప్పుడేమో ఆయన ఏరి కనిపించడం లేదు అంటూ రాజకీయ వర్గాలతో పాటు సాధారణ జనాలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన తీరే మారిపోయింది. ఎక్కడున్నారో తెలియడం లేదు, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆయనకు సంబంధించి ఏ కార్యక్రమాలు లేవు, వాటి ప్రమోషన్స్ లేవు. పార్లమెంట్ సెషన్ లోనూ తన స్టైల్ కు తగ్గట్టుగా దర్శనం ఇవ్వడం లేదు. జిల్లాలో ఎక్కడ పర్యటించినా ఇంతకు ముందున్నంత పబ్లిసిటీ కనిపించడం లేదు. ఇదంతా చూస్తున్న జిల్లా వాసుల్లో ఆయనకేమై ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయనలో ఇంత మార్పేంటి అనే అనుమానాలు వస్తున్నాయి. కొంపదీసి తన స్టైల్ మార్చారా, లేక చిన్న బ్రేక్ ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది.